అమ్మ పుట్టినరోజు నాడు స్నానం ఏ విధంగా చేయాలంటారు? మామూలుగా మనం దీపావళి కంటే ముందు రోజు నరక చతుర్దశి రోజు స్నానం చేస్తుంటాం, మంగళ స్నానం చేస్తాం. అదేవిధంగా ఉపనయనం కానీ వివాహం కానీ అయ్యే ముందు కూడా ఎవరికి చేస్తున్నారో ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి మంగళ స్నానాలు చేయిస్తారు. అదేవిధంగా పుట్టినరోజు కూడా అలా మంగళ స్నానం చేయాలి. అంటే స్నానం చేయకముందే కుంకుమ పెట్టి తల్లి తండ్రి కానీ పెద్దవాళ్ళు కానీ మంగళహారతి దీపహారతి చూపించి ఆశీర్వదించి ఆ తర్వాత ఒంటికంతా కూడా నువ్వుల నూనె తర్వాత నువ్వుల పిండిని ఒంటికి రాచుకుని స్నానం చేయాలిట. నువ్వుల నూనె తెలుసు, నువ్వుల పిండిని కూడా ఒంటికి రాసుకుంటారా? నువ్వుల పిండిని అంటే బాగా దాన్ని పొడి చేసేసి నీళ్ళల్లో తడిపి దాన్ని ఒంటికి రాచుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించాలి, పసుపు రాచి దానికి కొత్త బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి పూజ చేసుకోవాలి. ఈ విధంగా అంటే స్నానం ఏ విధంగా చేయాలి అంటే మాత్రం ముందుగా హారతి తీసుకుని ఆ తర్వాత ఒంటికి నువ్వుల పిండి రాచుకుని, అభ్యంగన స్నానం అంటే ఒంటికంతా నువ్వుల నూనె రాచుకుంటారు. ఆ తర్వాత నువ్వుల పిండిని కూడా ఒంటికి రాచుకోవాలిట. తర్వాత సున్ని పిండి పెట్టుకోవాలి, స్నానం చేయాలి. అమ్మ మరి అయితే నువ్వుల పిండి ఒంటికి రాసుకుంటే శని అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు, మరి రాసుకోవచ్చు అంటారా? చాలా మందికి నువ్వులు అనగానే శని అనేటువంటి భయాలు ఈ రోజుల్లో చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఒక విషయం తెలుసుకోండి, నువ్వులకి చాలా ప్రత్యేకత ఉంది, పవిత్రత ఉంది. విష్ణు శరీరం నుంచి, విష్ణు రూపాల నుంచి పుట్టాయి అవి. వాటికి అందుకే అంతటి పవిత్రత. ఏ మాసంలో మనకి మాఘమాసంలో కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి పాల్గొన మాసం దాటే వరకు కూడా నువ్వులు దానం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకు చెప్తుంది తెలుసా? అంటే మన శని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం అని ఇక్కడ అర్థం కాదు. ఆ నువ్వులు పవిత్రమైనటువంటివి. నువ్వులు ప్రతి వ్యక్తికి తినడానికి చాలా అత్యవసరం కూడా. సైంటిఫిక్గా కూడా ఏం చెప్తారు అంటే, మీరు ఒక చిన్న నువ్వుల ఉండ తింటే ఒక ఎగ్ తిన్నట్టుగాను, ఒక కాల్షియం ట్యాబ్లెట్ వేసుకున్నంతగా పవర్ దానిలో ఉంటుందిట. దానిలో ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసి మన హార్మోన్ లెవెల్స్ని బాగా కాపాడుతుంది. దానిలో కాల్షియం ఉంటుంది, మనకి ఎముకల్ని పెలుసుపారకుండా అది కాపాడుతుంది. అత్యంతమైన శక్తిని ఇస్తుంది, ఉష్ణోగ్రతని మనకి పెంచుతుంది, లోపల ఉష్ణతత్వాన్ని బాగా పెంచుతుంది. అందుకని చలికాలాలు వచ్చినప్పుడంతా కూడా అలాంటి వాటిని ఇంకొకళ్ళకి మేలు చేస్తుంది. కాబట్టి ఇంకొకళ్ళకి దానం చేస్తే వాళ్ళు మేలు పొందటం వల్ల మీకు దోషం పోతుంది కాబట్టి చేయమంటారు. కానీ మీ శనిని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కోసం నువ్వులు దానం చేయమని కాదు, తీసుకున్న వాళ్ళకి వీళ్ళ శని వాళ్ళకి వస్తుందని కాదు. దానివల్ల ప్రయోజనం ఉంది కాబట్టి ఆ ప్రయోజనం వాళ్ళు పొంది అది తిని వాళ్ళకి మేలు జరిగితే వాళ్ళకి మేలు జరగటం వల్ల మీకు దోషం పోతుంది కాబట్టి నువ్వులు దానం చేయాలి. ఓకే. నువ్వుల పిండి కూడా ఎందుకు రాచుకోవాలి? చిన్నపిల్లలకి చలికాలం కానీ ఒంటికి కానీ చర్మ వ్యాధులు రాకుండా ఈ నువ్వుల పిండి నువ్వుల నూనె రాచుకుంటే చర్మం పెలసుబారిపోకుండా ఉంటుంది, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా. అందుకని తప్పకుండా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, దట్టంగా బాగా నువ్వుల నూనె బాగా ఒంటికంతా కూడా రాచి అరగంట అలా నానబెట్టి తర్వాత సున్నిపిండి పెట్టి హాయిగా స్నానం చేయించేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు అవి లేవు కదా, ఇప్పుడు అన్ని రకరకాల మనం ఏవేవో వాడేస్తూ ఉన్నాం. అలా కాకుండా నువ్వుల నూనె రాచుకోవడం, సున్నిపిండి పెట్టుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ముందుంటుంది. ఓకే. దానికోసం అని చెప్పేసి నువ్వుల పిండి రాచుకోవాలి, నువ్వుల నూనె రాచుకోవాలి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట నువ్వులకు సంబంధించి. ఓకే, ప్రతి వంశీ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. వంశీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మీకేమవుతారండి వంశీ? మా హస్బెండ్ అండి. ఓకే. మే 23, 1980 సాయంత్రం 7:25 కరీంనగర్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అది హెల్త్ గురించి. ఏమిటి సమస్య? ఎసిడిటీ ఉంది మేడం, ఒక 10 years నుండి. మళ్ళీ జాబ్ ప్రమోషన్ గురించి అడుగుదామని. ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నారా? అవునండి. అయితే ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదమ్మా. తర్వాత నవంబర్ డిసెంబర్ తర్వాత అప్పుడు కొంచెం ప్రయత్నం చేయమని చెప్పండి. దానికి తోడు ఇప్పుడు శని దృష్టి దశమ స్థానం మీదే ఉంది, ఆయన జన్మలగ్నంలోనే శని ఉన్నాడు. తర్వాత దశమాధిపతి మీద కూడా శని దృష్టి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 years దాకా కూడా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కనిపించటం లేదు. ఆ తర్వాత ఆయనకి ప్రమోషన్ వస్తుంది. అయితే 2016లో ఈయనకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా. ఈయన చదువుకోవాల్సింది ఏమిటంటే ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని. లలితా సహస్రనామంలో మీకు కొన్ని నామాలు కనపడతాయి. రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల వరకు ఆ నామాన్ని చదువుకోవటం వలన, అమ్మవారి అనుగ్రహం వలన
ఇతనికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని తొందరలోనే మీ హస్బెండ్కి మంచి జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి పుట్టినరోజు నాడు ఎవరెవరిని పూజించాలంటారు? ఇది కూడా చెప్తాను, అందరూ రాసుకోండి. ఇక్కడ పుట్టినరోజు నాడు ఏమిటంటే గణేశుణ్ణి అంటే గణపతిని, కులదేవతను, జన్మ నక్షత్రాన్ని, తల్లిదండ్రులను, ప్రజాపతిని, సూర్యభగవానుణ్ణి, షష్ఠీదేవిని పూజించాలి. అదేవిధంగా మార్కండేయుడు, వ్యాసుడు, పరాశరుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, హనుమంతుడు, విభీషణుడు. వీళ్ళందరినీ కూడా అంటే దీర్ఘాయుషు కలిగినటువంటి చిరంజీవులు కాబట్టి వీళ్ళని ప్రార్థించాలి.